నేరం చేసింది నువ్వు కాదు ఆకాష్, నేను. ఎవరో చెప్పిన మాటలు నమ్మి నిన్ను అనుమానించి నేనే పెద్ద నేరం చేశాను. దానికి నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. క్షమించాను అన్న మాట మాత్రం చెప్పు ఆకాష్. ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఆ పూరి ఇంటి నుంచి వస్తున్నా. ఇంట్లో ముగ్గురున్నారు. టైం చూసి ఆ ముగ్గురిని ఒకేసారి వేసేస్తా. ముగ్గురిని అవసరం లేదు. వంశీ కేసులో కంప్లైంట్ ఇచ్చింది కళ్యాణి. దాన్ని ఒక్కదాన్ని వేసే చాలు. దాన్ని ఒక్కదాన్ని చంపితే అది చచ్చిందని దాన్నయ్య కంప్లైంట్ ఇస్తాడు. ఆణ్ణి చంపితే మిగిలిన చుట్టమోడు కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకొచ్చిన కిరికిరి? ఒకేసారి ముగ్గురిని వేసేస్తే పని అయిపోతుంది. ప్రాణం పోయేవాడికి తెలియకపోయినా కారణమేంటో ప్రాణం తీసేవాడికి తెలియాలి. ప్రస్తుతానికి కళ్యాణి చావుకు మాత్రమే కారణం ఉంది. ఆ చావు తర్వాత వాళ్ల చావుకు కారణమైతే మనం చేసేది ఏమీ లేదు. అడ్డుపడితేనే తొలగించాలనేది నా థియరీ. ప్రస్తుతానికి నేను చెప్పింది చేయి చాలు. హలో దేవయ్య, రోడ్ మీద ఏంటి మీటింగ్? సరే అన్నా, నేను చూసుకుంటా. వాడెవడో హార్న్ కొడుతున్నాడు. నువ్వు బయలుదేరు. ఏంటయ్యా నడి రోడ్లో కారు ఆపారు? హార్న్ కొడుతుంటే వినిపించట్లేదా? కారు రోడ్డు మీద కాకపోతే ఫుట్పాత్ మీద ఆపుతారా సార్? ఏంటి సెటైరా? ఎందుకు సార్ అంత సీరియస్ అవుతారు? కారు వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతా, తర్వాత మీరు వెళ్ళిపోతారు. యూజ్లెస్ ఫెలోస్. కళ్యాణి, కళ్యాణి, సుధా, ఎన్ని రోజులైంది నేను చూసి? నేను కూడా. ఎలా ఉన్నావు? ఫైన్. అమ్మా కళ్యాణి, ఎవరమ్మా? నా ఫ్రెండ్ సుధానన్నా. అప్పుడెప్పుడో కాలేజీలో మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. కళ్యాణి, నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? కూర్చోమను. రా కూర్చో. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఏమైపోయావు? యుఎస్ లో ఉన్నానే. రీసెంట్ గా ఇండియా వచ్చాను. చూసావా, నువ్వు ఊళ్ళోనే లేవనుకున్నాను, కానీ దేశంలోనే లేవన్నమాట. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పే విషయం వింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఈ మంత్ 28న నా మ్యారేజ్. కంగ్రాట్స్. నువ్వు కనిపించడమే షాక్ అనుకుంటే పెళ్లి విషయం చెప్పి ఇంకా షాక్ ఇచ్చావు కదే. ఏంటి, లవ్ మ్యారేజా? కాదే, సెకండ్ మ్యారేజ్. ఇప్పుడు ఇంకా పెద్ద షాక్ ఇచ్చాను కదా. మీరు అడగకపోయినా మీ మనసులో మెదులుతున్న ప్రశ్న ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఆ ప్రశ్న ఇంతకు ముందు నన్ను చాలా మంది అడిగారు. యుఎస్లో నేను అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఇండియాలో పుట్టి అమెరికాలో పెళ్లి చేసుకున్నందుకు ఆ దేవుడికి కోపం వచ్చిందో ఏమో, సంవత్సరంలోపే పగ తీర్చుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్న నా భర్త అర్ధాంతరంగా చనిపోయాడు. డాక్టర్లు హార్ట్ అటాక్ అన్నారు.
బంధువులు నా తలరాత అన్నారు. సుధా, ఇట్స్ ఓకే కళ్యాణి. కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఆడపిల్లని కదా. ఏంటంకల్ అలా చూస్తున్నారు? చేసుకునేది రెండో పెళ్ళి, దానికి స్వయంగా వచ్చి వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తుంది ఏంటని ఆశ్చర్యపోతున్నారా? రెండో పెళ్లి చేసుకోవడం తప్ప అంకుల్? ఒక్క విషయం అర్థం కావడం లేదు అంకుల్. సతీ సహగమనాన్ని తప్పుపట్టిన ఈ సమాజం రెండో పెళ్లిని తప్పుపట్టడం ఎంతవరకు న్యాయం అంటారు? బ్రతకమనే కదా సహగమనాన్ని వ్యతిరేకించారు. ఆ బ్రతుకు ఒంటరిగా సాగడం సహగమనానికి మించిన శిక్ష కాదంటారా? దేవుడు నాకెందుకు శిక్ష విధించాడో నాకు తెలీదు, కానీ ఆ శిక్షను భరించడానికి మాత్రం నేను సిద్ధంగా లేనంకుల్. అలా అని నా భర్త మీద నాకు ప్రేమ లేదని కాదు. కలిసి బ్రతికింది కొన్నాళ్ళే అయినా నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అలాంటి నా భర్త ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటాడు అంకుల్. జీవితాంతం నా తోడుండాలనుకున్న నా భర్త నన్ను ఒంటరిగా చూడలేడు అంకుల్. నా భర్త ఆత్మ సంతోషంగా ఉండాలంటే అతన్ని నేను మర్చిపోక తప్పదు అంకుల్. కాకపోతే ఆ జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి నాకు కొంచెం టైం పట్టింది అంకుల్. కార్డు ఇవ్వడానికి వచ్చి క్లాస్ పీకుతున్నానా అంకుల్? క్లాసులో మాస్టారు కూడా చెప్పలేని పాఠమమ్మా ఇది. జీవితాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరూ అర్థం చేసుకోలేరేమో. నువ్వు తీసుకున్న నిర్ణయం కొందరి జీవితాలకు ఆదర్శంగా మారితే చూడాలనుందమ్మా. థ్యాంక్స్ అంకుల్. నన్ను ఆశీర్వదించండి అంకుల్. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. మీరిద్దరూ నా పెళ్లికి తప్పకుండా రావాలంకుల్. తప్పకుండా వస్తామమ్మా, తప్పకుండా వస్తాం. బాయ్ కళ్యాణి. బాయ్. భగవాన్, 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 భగవాన్. సార్, భగవాన్ ఎక్కడా? అతను వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలీదు సార్. తను వెళ్తున్నట్టు మీతో చెప్పమన్నాడు. లగేజ్ కూడా తీసుకెళ్ళిపోయాడు సార్. నా ఇంట్లోంచి వస్తున్నావేంటి? వస్తున్న వాళ్ళ గురించి కాదు, ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించుకో. ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ వన్ ఫైన్ డే అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. మందు ఎక్కువ కింద పడ్డాను. చేతిలో ఉన్న బాటిల్ పగిలి చెయ్యి చీలింది. ఇది ఖచ్చితంగా ఆకాష్ గడి పనే. ఆ రోజు వాడొచ్చి భగవాన్ని బెదిరించి వెళ్ళాడు. అందుకే ఈ రాస్కెల్ భయపడి పారిపోయాడు. ఆకాష్,
హలో, ఏంటి నువ్వు బెదిరించినంత మాత్రాన భగవాన్ గారు పారిపోయినంత మాత్రాన తప్పించుకోగలనుకుంటున్నావు ఆకాష్? తప్పు చేసిన వాడే తప్పించుకోవాలనుకుంటాడు. భగవాన్ గారు మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు ఆ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మాటల్లో తెలివి ప్రదర్శించినంత మాత్రాన కేసు మాఫీ అయిపోదు ఆకాష్. కేసు గురించి ఎవడ ఆలోచిస్తున్నాడు బాస్? కళ్యాణి నన్ను నమ్మింది, అది చాలు నాకు. తను నన్ను అర్థం చేసుకున్నట్టు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. అఫ్కోర్స్ నీ అభిప్రాయంతో నాకు అవసరం లేదనుకో. అనవసరంగా నా మీద కాన్సన్ట్రేట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. బాయ్. సార్, ఏంటి? పేపర్లో యాడ్ ఇచ్చి అప్పుడే 2 రోజులైంది. అమ్మగారి విషయం ఏమీ తెలియలేదు సార్. ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అమ్మ గురించి క్లూ ఏదైనా దొరుకుతేమో చూద్దాం. అలాగే సార్. అమ్మా కళ్యాణి, ఏంటన్నా? అది 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 మీ తడబాటు కారణం నాకు అర్థమైంది నాన్న. మీ ఆంతర్యం ఏంటో, ఆ ఆలోచన ఎప్పుడు కలిగిందో కూడా నాకు తెలుసు. నేను గమనించాను నాన్న. ఇందాక సుధన్న మాటలే మీరు నా నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను ఊహించగలను. నేను తండ్రినే కదమ్మా. మీ ఆలోచనలో తప్పులేదు నాన్న. కానీ అదే ఆలోచన నాకు రావడం తప్పని నా అభిప్రాయం. అలా అని నేను సుధని తప్పుపట్టడం లేదు నాన్న. అది మర్చిపోగలిగింది కాబట్టి మనసు మార్చుకోగలిగింది. కానీ నా వల్ల కావడం లేదు నాన్న. నా ఆలోచనల్లోనే కాదు, అణువణువున వంశీ జ్ఞాపకాలే నిండున్నాయి. మనసొకరికిచ్చి ఇంకొకరిని మనువడ్డం నేరం నాన్న. భవిష్యత్ అందంగా ఉండాలంటే గతం మర్చిపోక తప్పదు కదమ్మా. వయసు పైబడుతున్న తండ్రిని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే నా కూతురు చేయి పట్టుకుని ముందుకు నడిపించడానికి ఒక తోడు కావాలని ఆశపడుతున్నానమ్మా. సుధని చూసి నీకీ విషయం చెప్పడం లేదు. నాలోని ఆలోచనకి సుధ ఒక సందర్భమైంది అంతే. అర్థం చేసుకో కళ్యాణి. పెళ్లి చేసుకోమ్మా. మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలిసినన్నా, కానీ ఇందులో నుండి బయటపడలేకపోతున్నాను. వంశీ నాకు జీవితంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలనిచ్చి వెళ్ళాడు నాన్న. అది చాలు నాన్న నాకు. ఆడకూతుర్ని కన్న తండ్రికి అన్నీ కష్టాలే అని నేను మరోసారి రుజువు చేశాను నాన్న. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నా ముందు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. అది కాదమ్మా. ఆకాష్ కాల్ చేస్తున్నాడు నాన్న. హలో. బాధపడకు బావా. ఈరోజు కాకపోతే రేపైనా కళ్యాణి నీ మాట వింటుంది. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకున్నావు బావా. నేనే చాలాసార్లు చెప్పాలనుకున్నాను,
కానీ మేనమామని కదా, చెప్తే కళ్యాణి మీద నాకేమైనా దురుద్దేశం ఉందనుకుంటావని ఆగిపోయాను. అయినా కళ్యాణికి ఏం తక్కువ బావా? పైగా రెండో సంబంధం కదా. నాలాంటి వాడు ఎవడో ఒకడు దొరక్కపోడు. నా కూతురు పెళ్లి కొప్పుకుంటే నాకంతకన్నా కావాల్సిందేం లేదు. అలా అని నీలాంటి వాడికి మాత్రం ఇచ్చి కట్టబెట్టను. అదేంటి బావా, అంత మాట అనేసేవేంటి? నాకేంటి తక్కువ? నా కూతురికి మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను. నాకన్నా మంచి భర్త ఎవరైనా దొరుకుతారా ఏంటి? ఇప్పటికి నా మీద కోపం పోయిందన్నమాట. అది కోపం కాదు కళ్యాణి, అభిమానం. ఏంటి అరమాట కూడా మాట్లాడకుండా పంపించేసి అభిమానం అంటున్నాడు ఏంటా అని ఆలోచిస్తున్నావా? ఓ వ్యక్తి మీద అభిమానం ఉంటే ప్రేమగా మాట్లాడతాం. వ్యక్తిత్వం మీద అభిమానం ఉంటే ఆ వ్యక్తిని గొప్పగా చూస్తాం. అదే అభిమానం వ్యక్తికి వ్యక్తిత్వానికి మధ్య ఉన్న బంధం మీద ఉంటే వాళ్ళు చిన్న పొరపాటు చేసినా భరించలేం. వంశీ భార్యమైన నువ్వు నన్ను అపార్థం చేసుకోవటం నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. నాకు వంశీ ఎంతో వాడి మనసులో స్థానం సంపాదించుకున్న నువ్వు కూడా అంతే కళ్యాణి. ఆ అభిమానమే నీతో అలా ప్రవర్తించేలా చేసింది. ఆ క్షణం నువ్వు నన్ను అర్థం చేసుకోలేదే అన్న బాధ నన్ను డామినేట్ చేసింది కళ్యాణి. అర్థం చేసుకునే వచ్చామని గ్రహించడానికి కొంచెం టైం పట్టింది. ఐఎమ్ సారీ. ఆ మాట నేను చెప్పాలి ఆకాష్. కానీ స్నేహితుల మధ్య సారీ అనే పదం వస్తే అది పరిపూర్ణమైన స్నేహం కాదని నా అభిప్రాయం. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు మన స్నేహితులం. థ్యాంక్స్ కళ్యాణి. థ్యాంక్స్ ఎందుకు ఆకాష్? వంశీ జ్ఞాపకాలతో బ్రతుకుతున్న నాకు వంశీ స్నేహితుడితో స్నేహం ఏర్పడ్డం నా అదృష్టం. నాకు నీలో వంశీయే కనిపిస్తున్నాడు కళ్యాణి. ప్రస్తుతానికి నువ్వు మాత్రం నాకు దేవుళ్లా కనిపిస్తున్నావు. అంత పెద్దవరం నేనేమిచ్చాను? నన్ను టైంకి బయటికి తీసుకొచ్చావు. వాట్? మా నాన్న నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. ఆయనకి సమాధానం చెప్పలేక సతమతమవుతున్న సమయంలో నీ ఫోన్ కాల్తో ఎస్కేప్ అయ్యాను. తప్పేంటి? వాట్? మీ నాన్న అన్న దాంట్లో తప్పేంటి? ఏంటి ఆకాష్ నువ్వనేది? మా నాన్నంటే ఏదో ఆవేశంలో మాట్లాడారు. నువ్వు కూడా అదే మాట అనడంలో అర్థం లేదు. మీ నాన్న మాటలో నీకు ఆవేశం కనిపిస్తుందే కానీ నాకు అతని ఆవేదన కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేను నీకు ఫోన్ చేసింది కూడా ఈ విషయం చెప్పటానికి. పెళ్లి చేసుకో కళ్యాణి, జీవితం అందంగా ఉంటుంది. ఆ మాట నిజమైతే నాకు వంశీతో ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఆకాష్. వంశీ కోరిన చివరి కోరిక కూడా ఇదే కళ్యాణి. ఈ మాటతో నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు. నేను కాంప్రమైజ్ అవ్వను. లైఫ్ అంటేనే కాంప్రమైజ్ కళ్యాణి, అవ్వక తప్పదు. అయితే నాకు ఆ లైఫే వద్దు ఆకాష్. నా లైఫ్లో వంశీ ఉన్నాడు, వంశీయే ఉంటాడు. కానీ ఆ వంశీ ఆత్మ నీ నుదుటి మీద సింధూరాన్ని చూడాలనుకుంటోంది. అదే వంశీ కోరికైతే సమాజాన్ని ఎదిరించైనా నా నుదుట నేనే సింధూరం దిద్దుకుంటాను గాని ఇంకో పెళ్లి మాత్రం చేసుకోను. పిచ్చిదాన్ని మాట్లాడకు కళ్యాణి. పిచ్చి నాకు కాదాకాష్, నీకు, మా నాన్నకి, ఆఖరికి వంశీ ఆత్మకి కూడా. అసలేమనుకుంటున్నారు మీరంతా? నా భర్త లేడు కదా అని జాలితో నాకు రెండో పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉంటానన్నా మీ ఉద్దేశం? నా వరకు మాత్రం సంతోషం అంటే వంశీ జ్ఞాపకం, వంశీతో నేను గడిపిన జీవితం, వంశీ నా చేయి పట్టుకున్న మొదటి క్షణం, అది సంతోషం అంటే.
కానీ నా సంతోషం మాత్రం వంశీ ఆఖరి కోరిక తీర్చడంలోనే ఉంది కళ్యాణి. నీకెలా చెప్తే అర్థం అవుతుంది ఆకాష్? అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకన్నీ తెలుసంటున్నా నువ్వే నేను చెప్పిన విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నీకు తెలియనివి కూడా కొన్నున్నాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఆకాష్. నేను వంశీని మర్చిపోగలని ఎలా అనుకున్నా? వంశీ ప్రాణం నీ చేతుల్లోనే పోయుంటే, వాడి చివరి కోరిక నిన్నే కోరుంటే తీర్చేదానివి కాదా కళ్యాణి? ఒకవేళ వంశీ బ్రతుకుండుంటే? నేనే పోయుంటే? అప్పుడు వంశీ కూడా ఇలాగే చెప్పేవాడివా? ఖచ్చితంగా చెప్పేవాడిని. వంశీ ఒప్పుకునేవాడా? నీ చివరి కోరిక అదే అయ్యుంటే వాడు ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. ప్రాణ స్నేహితుడిని అన్నావు, ఇంతేనా నువ్వు అతన్ని అర్థం చేసుకుంది? వంశీ నీ మాట ఒప్పుకునేవాడు కాదా ఆకాష్? ఇప్పుడు వాడి ఆత్మ ఎంత బాధపడుతుందో అప్పుడు నీ ఆత్మ కూడా అంతే బాధపడేది. నీది వితండవాదం. నువ్వు ఎలాగైనా అనుకో, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని అనటానికి వంశీ జ్ఞాపకాలు మాత్రమే కారణం. నాకు వంశీ జ్ఞాపకాలే ముఖ్యం. అవి నా మనసులో ఉండగా నేను ఇంకొకరి ముందు తల వంచి తాళి కట్టించుకోలేను. నా ప్రాణం ఉండగా ఆ జ్ఞాపకాలు నా మనసులో నుండి పోవు. సో మనసులో ఫీలింగ్స్ పక్కన పెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కుదరదంటావు? అయితే సరే, నా మనసులోనూ వంశీ కోరిక తీర్చలేను అనే ఫీలింగ్ ఉండిపోతుంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు నేను కూడా పెళ్లి చేసుకోను. నీ మనసు మారేంత వరకు నా ఆలోచన కూడా మారదు. సరే పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీ మనసు కుదుటపరచుకో. జరిగింది మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు.